ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఈరోజు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలా అయితేనే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో రీచ్ అయ్యి వారు కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం మీకు అర్థం కాలేదు కదా. ఇవి తెలుసుకునే ముందు గురువుగారి మాటల్లోనే ఈ మహత్తర కార్యక్రమం గురించి వినండి. తర్వాత నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1001 శ్రీచక్రాలు కలిగినటువంటి లలిత అమ్మవారి వీడియోలు మీకు చాలా పోస్ట్ చేశాను. అయితే అమ్మవారి ఆశీస్సులతో మనకి ఇంకొక అదృష్టం కూడా కలుగుతుందండి. మన ఆశ్రమం పరిసర ప్రాంతంలోనే మన గురువుగారు అయినటువంటి బాలభాస్కర్ శర్మ గారు ఒక పెద్ద సంకల్పాన్ని చేశారు. అది ఏంటంటే కోటిలింగాల క్షేత్రం అండి. ఒక లింగం ఉంటేనే మనం అదృష్టంగా భావిస్తాం కదా, అటువంటిది ఇక్కడ కోటిలింగాల క్షేత్రం అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఆ మహా సంకల్పం చేశారు. సో ఈ సంకల్పంలో మనందరం కూడా పాలు పంచుకోవాలి. ఆ వివరాలన్నీ కూడా గురుగారు మనతో మాట్లాడతారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతియే నమః. ఆ జగన్మాత దయ్యతో ఆ జగన్నాథుడు యొక్క పాదాలు పట్టుకునేటువంటి రోజు ఈ రోజున వచ్చింది. ఎప్పుడూ పాదాలు పట్టుకుంటాము. ఆ పాదాలకి ఎంత గొప్ప మహత్తర క్షేత్రంలో నిర్మాణం చేయాలని కోటిలింగాల క్షేత్రాన్ని నిర్మాణం చేసి సంకల్పం చేశాము. మన ఆశ్రమంలోనే నిర్మాణం జరుగుతుంది. ఈ రోజున 10 గంటల 15 నిమిషాల నుండి 11 మధ్యలో శివలింగ బాణాలు జలాదివాసంగా పెట్టుకుంటున్నాము. ఈ జలంలో రేపు నిర్మాణం చేసి నిర్మాణం అయిన తర్వాత ప్రతిష్ఠ సమయం వరకు కూడా ఈ జలంలోనే లింగాలు ఉంటాయి. తర్వాత వేద మంత్రాలతోటి ఈ కోటిలింగాల ప్రతిష్ఠ జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఆకారాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మరొకసారి సమయంలో మరొక వీడియోలో కూడా మీకు ఆ మందిర నిర్మాణము అవన్నీ కూడా నమూనా అంతా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అద్భుత కార్యక్రమాన్ని అందరం కలిసి ముందుకు వెళదాము. రేపటి నుండి ఈ క్షణం నుండే మనిషి ఒక్కొక్క శివలింగం 11 లింగాలు, 21 లింగాలు, 27 లింగాలు, 36, 54, 108, 1000 ఇలాగ ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఆ వ్యక్తి యొక్క చైతన్యాన్ని పూర్ణంగా ఈ కలియుగంలో శివ శక్తులకి ధారపోస్తే అద్భుతం జరుగుతుందని చెప్పి గ్రంథాలు చెప్పాయి, పురాణాలు చెప్పాయి, వేదాలు చెప్పాయి, శాస్త్రాలు చెప్పాయి, ధర్మాలు చెప్పారు. ముఖ్యంగా మన పెద్దలు చెప్పారు. అంచేత మనం నిలబెట్టుకుందాం, నిలబడదాము. ఈ సాంప్రదాయంలో మనందరం తరిద్దాం. సర్వం శ్రీ పరదేవతార్పణమస్తు. విన్నారు కదండి గురువుగారి మాటలు. అలాగే ఇక్కడ ఫ్లెక్సీలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. కోటి శివలింగాల బాణమందిర నిర్మాణం. శివలింగాలేంటి బాణాలేంటి అనుకుంటున్నారు కదా, ఆ చిన్న లింగాల్ని బాణం అంటారండి. శివలింగం కిందన ఉండే పీఠాన్ని బాణపీఠం అంటారండి. అయితే ఇక్కడ కోటి శివలింగాల క్షేత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కోటి శివలింగాల బాణమందిర నిర్మాణం చేసే ముందు ఇక్కడ ఈ బాణలింగాలను జలాదివాసంలో ఉంచారండి. అంటే ఈ ఆలయ నిర్మాణం జరిగేంత వరకు కూడా ఈ లింగాలన్నీ కూడా జలాదివాసంలో ఉంటాయి. జనరల్గా మనం ఇంట్లో ఒక లింగాన్ని పెట్టినప్పటికీ చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ లింగం అనేది వాటర్లో ఉండాలండి. ఈ కోటి లింగాల క్షేత్రం తయారయ్యేలోపు ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతాయి. అలాగే ఆ దేవాలయం అనేది ఎలా ఉంటుంది ఏంటనేది తర్వాత వీడియోలో గురువుగారు చూపిస్తామన్నారు. కోటి బాణలింగాల క్షేత్రంలో ఒక్కొక్క లింగాన్ని లేదంటే 11 లింగాలు, 21 లింగాలు ఇలా ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని లింగాలను ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క లింగానికి అంటే ఒక్కొక్క బాణానికి 441 రూపాయలు చెల్లించి ఇక్కడ మన గోత్రనామాలు నమోదు చేసి ఆ లింగాన్ని మన పేరున ప్రతిష్టాపన చేసినట్లు అనమాట. సో ఇక్కడ వాటర్ ఉంది కదా, ఆ వాటర్లోని మనం ఏవైతే లింగాలను వేయాలనుకుంటున్నామో 1, 3, 5, 20, 30 ఇంకా మీ ఇష్టం అనమాట. సో ఎన్ని లింగాలు అయితే అన్ని 441 రూపాయలను అక్కడ చెల్లించి గోత్రనామాలు నమోదు చేసి ఆ లింగాలను జలాదివాసంలో మన చేతుల మీదుగా వేసి మన సంకల్పాన్ని చెప్పుకోవాలి. అలాగే మన గురువుగారు చేసినటువంటి ఈ మహాసంకల్పాన్ని కూడా నెరవేరాలని చెప్పేసి కోరుకుంటూ ఆ జలాదివాసంలో శివలింగ బాణాలను వేయాలి. ఈ బాణలింగాల జలాదివాసం కార్యక్రమం చక్కగా జరిగిందండి. అయితే ఆ కార్యక్రమం జరిగే ముందు నేను కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల వీడియోస్ అన్ని తీయలేకపోయాను. చూసారు కదా, తర్వాత ఇవన్నీ ఫొటోస్ సేకరించి మీకు చూపించడం జరుగుతుంది. చాలా మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. అయితే ఈ కోటి లింగాల క్షేత్రం తయారయ్యేంత వరకు ఇలా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను బాణలింగాలు. ఈ లింగాలన్నీ కూడా
ఆలయం నిర్మాణం అయ్యేంత వరకు ఈ విధంగా జలాదివాసంలో ఉంటాయండి. ఇటువంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందరికీ కలగాలని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అలాగే మీ రిలేటివ్స్కి అలాగే ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఎవరైనా ఈ లింగాలను జలాదివాసంలో వేసి ఎన్నైతే లింగాలు తమ పేరున ప్రతిష్ఠింప చేసుకుంటారో ఆ విధంగా ప్రతి లింగానికి 441 రూపాయలు చెల్లించి ఆలయంకి వచ్చి ఈ విధంగా జలాదివాసం లింగాలను వేయొచ్చు. ఒకవేళ రాలేని వాళ్ళు ఫోన్పే చేయొచ్చండి. ఆ నెంబర్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది ప్రమోషన్ వీడియో కాదండి, కేవలం ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందరికీ కలగాలని మేము ఆశిస్తున్నాము. అంతేకాని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి బలవంతం చేసే ఉద్దేశం అయితే మాకు లేదండి. ఈ మహత్తర కార్యక్రమంలో ఎవరైతే ఇంట్రెస్ట్గా పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఇంట్రెస్ట్గా పాల్గొనొచ్చు. సామెత ఉంది కదండి, ఇంటికి ఒక పువ్వు అయితే ఈశ్వరునికి ఒక దండ అని. అలాగే ఇక్కడ ఇంటికి ఒక లింగం అయితే శ్రీకాకుళం జిల్లాలో మన దేవి ఆశ్రమంలో కోటిలింగాల క్షేత్రం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఆలయం బాలభాస్కర్ శర్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున మీ అందరి యొక్క ఆదరాభిమానాలు పొంది చక్కటి సంస్కారవంతమైన సాంప్రదాయబద్ధంగా చేసేటువంటి శ్రీచక్రాలయ నిర్మాణం చేసి తరిస్తున్నాను. ఆ జగన్మాత కృప వల్ల, ఆ జగన్మాత దయ వల్ల కోటి శివలింగ బాణ నిర్మాణం చేయాలని సంకల్పం చేశాను. అది ఈ రోజున నెరవేర్చేటువంటి రోజులు వచ్చాయి. తప్పకుండా ఈ కోటిలింగ ఆలయం మన ఆశ్రమంలోనే నిర్మాణం చేసి తరిద్దామని సంకల్పం అమ్మవారు ఇచ్చారు. కాబట్టి రేపు 7/1/2024 ఆదివారం ఏకాదశి నాడు ఉదయం 10:15 నుండి 11 మధ్యలో కోటి శివలింగాల ఆలయం నిర్మాణ ప్రారంభం జరుగుతుంది. ఆలయ నిర్మాణం శంకుస్థాపన 3 నెలల తర్వాత ఉంటుంది. ఈ రోజున భక్తులందరి చేత కూడా స్వామివారి యొక్క బాణ లింగాన్ని జలాదివాసం సంకల్పం చేస్తున్నాము. ఈ సంకల్పం అమ్మవారు అయ్యవారి దగ్గర తీసుకోవడం జరిగింది. ఈ జలాదివాసం వల్ల మనందరికీ అద్భుతాలు జరుగుతాయి. ప్రతి భక్తుడు కూడా ప్రతిరోజు వచ్చి సంకల్పం చెప్పుకుని ఆ శివలింగాన్ని నీటిలో వేసి నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా జలాదివాసంలో ఉంటూ ప్రతిరోజు కూడా శివపంచాక్షరి నామ జపము 1 వరకు జరిపించాలని చెప్పి అమ్మవారి సంకల్పం. అంచేత ఎంత రోజుకి వెళ్ళి అంత భక్తులు కూడా వచ్చి చేసుకోవచ్చు. ప్రతిరోజు 11 రుద్రనమ్మగారితో స్వామివారికి ఆ జలం సంప్రోక్షణ జరుగుతూ ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా మొట్టమొదట 11 లక్షల లింగాలు ప్రతిష్టాపన చేస్తూ ఇంకా అక్కడి నుండి రాబోయే 2-3 సంవత్సరాల్లో మొత్తం కోటి పూర్తి చేసి మన ప్రపంచానికి ఈ క్షేత్రాన్ని చూపించాలని సంకల్పం చేస్తున్నాం. కాబట్టి 1000 శ్రీచక్రాలు ప్రతిష్ఠ చేసినటువంటి భక్తులు అందరూ కూడా ముఖ్యంగా మీరు కూడా ముఖ్యంగా రావాలి. మీరు ఇంట్లో పాల్పంచుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ అవకాశం సద్వినియోగం చేసేటువంటిది మీరొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క 10 మందిని తీసుకొస్తే 10,000 మంది అవుతాం. మనందరూ ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఒక లింగం నుండి 100 లింగాల వరకు 1000 లింగాల వరకు కూడా ఎవరైనా ప్రతిష్ఠ చేసుకోవచ్చు. ఈ అవకాశం ప్రపంచం అంతా చెప్పండి. అలాగే మనకి మొట్టమొదట ఈ సంకల్పం చేసిన వెంటనే మీ నామంతో ఇక్కడ రసీదు పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆహ్వానాన్ని స్వీకరించి ఇల్లు 4 నాటికే మీరందరూ ముందుకు వచ్చి మీ దగ్గర ఉండే రసీదును చూపించి ఇందులో సంకల్పంలో పాల్గొనవాలి. అలాగే ప్రతి ఒక్కరికి స్వయంగా నేనే వచ్చి అమ్మవారు కూడా నాతో వచ్చి మీకు ఆహ్వానాన్ని ఇచ్చిందిగా భావం చేసుకుని అన్యదా భావించకుండా మనందరం ఒకటే అని చెప్పి మనందరం చేసే సంకల్పం ప్రపంచ శాంతి గురించి అని చెప్పి మనందరం ముందుగా వెళ్దాము. పరిపరి విధాలుగా ఆ తపనతో చేసేటువంటి జప ఫలితము ఈ రోజున దక్కుతోందని చెప్పి ఆనందంతో ఈ బాలభాస్కర్ మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు నా ఆశీస్సులు ఇస్తూ ప్రపంచ శాంతికి మనందరం ఇంత అద్భుతమైన స్థితిని ఇంత సంకల్పం చేశామని చెప్పి ప్రపంచం చెప్పుకుంటే ఇప్పటికీ. ఇదండి ఈవేళ వీడియో. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల వారు కూడా ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలుగుతుంది.